వర్షాకాలంలో జరిగే ప్రమాదాలు, వాటి నుంచి మనం ఎలా జాగ్రత్త పడవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్నవాళ్ళు మరియు పెద్దవాళ్ళు అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. వర్షాకాలంలో ఈ 7 విషయాలను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం చాలా సేఫ్గా ఉంటాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎలా జాగ్రత్త పడాలో అర్థమవుతుంది. నెంబర్ 1, షూస్లో, చెప్పులలో పాములు, తేళ్లు, పురుగులు రావచ్చు. వాటిని కాస్త దులుపుకొని చూసుకొని వేసుకోండి. అలాగే పిల్లలకు వేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని దులుపుకొని వేయండి. ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు. నెంబర్ 2, కరెంటు స్తంభాల దగ్గర నుంచి వెళ్ళడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ ఇలాంటి పనుల నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదో క్యాజువల్గా ఒక స్తంభం ఉంది కానీ అక్కడ అతుక్కుని నుంచోవడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు కరెంట్ షాక్ వస్తుందో ఆ స్తంభాలకి, ఎప్పుడు విరిగి పడిపోతాయో ఎవ్వరూ చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటర్ హీటర్ ఉపయోగించే వాళ్ళు రూమ్ని క్లోజ్ చేసి ఒక రూమ్లో పెట్టండి, లేదా చిన్నపిల్లలు రాని ప్రదేశాల్లో పెట్టండి. ఎందుకంటే పిల్లలు వచ్చి వాటిని ముట్టుకుంటే ఒక్కొక్కసారి అది షాక్ తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి అందని ప్లేసెస్లో పెట్టండి, లేదా రూమ్ని క్లోజ్ చేసి ఒక రూమ్లో పెట్టండి. పెద్దవాళ్ళు అయినా సరే ఆ బకెట్ తీసేటప్పుడు కూడా ప్లగ్ తీసి స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు తీయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బకెట్కి కూడా వాటర్ హీటర్ రిపేరింగ్ ఉంటే అది ఎప్పుడు రిపేర్ వస్తుందో తెలియదు. కాబట్టి మనం స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి అప్పుడు ఆ బకెట్ని పట్టుకోండి. మనం సేఫ్గా ఉండవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా వాటర్ హీటర్కి షాక్ వచ్చినప్పుడు బకెట్కి కూడా వస్తుంది. సో మనం ప్లగ్ తీసిన తర్వాతే బకెట్ని ముట్టుకోవాలి. దీనిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 4, ఉడుమేడు దగ్గర రోడ్డు దాటేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళండి. మరీ ఎక్కువగా ఉంటే ఆగిపోండి. ఎందుకంటే 100లో 40 బైక్స్ లేదా కార్స్ వెళ్ళి కాలువల్లో పడిపోతున్నాయి. సో బీ కేర్ఫుల్. కొంతమంది స్విచ్ ఆన్ ఆఫ్ చేయడానికి తడి చేతులున్నా అలాగే తీసుకెళ్ళి ఆన్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. ఒకసారి చేతులు తడిగా ఉండడం వల్ల అదిను మన కాళ్ళ కింద నీళ్లు ఉన్నా సరే తడి ప్రదేశాల్లో వెళ్ళి ఆన్ ఆఫ్ చేసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే కరెంట్ లాగుద్ది, అప్పుడు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే చేతులను తుడుచుకోండి బాగా, అప్పుడు మీరు ఆఫ్ చేయొచ్చు. నెంబర్ 6, కొంతమంది వర్కర్స్ బయట పనిచేసేటప్పుడు ఎంతో కేర్లెస్గా ఉంటారు. వైర్ల దగ్గర, స్విచ్ల దగ్గర ఏమైందిలే ఎప్పుడు వాడేగా మనం అని అలా కేర్లెస్గా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వైర్లు తెగి కట్ అయి ఉంటాయి. మనం వెళ్ళి అటు నడిచేటప్పుడు మనకు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. అది నువ్వు తడి ప్రదేశాల్లో వెళ్ళి ఆ వైర్లు అలాగే వాడుతూ ఉండడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి షాక్ తగిలిన సంఘటనలో చాలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకు మనం ఏం చేయాలంటే గ్లౌజెస్ వేసుకోండి చేతులకి, లేదంటే ప్లాస్టిక్ షూస్ ఉంటాయి అవి వేసుకోండి. అప్పుడు మీరు ఎంత వర్క్ చేసినా అంత ఇబ్బంది ఉండదు, మనం సేఫ్గా కూడా ఉండొచ్చు. 7, చాలామంది బైక్స్ చాలా స్పీడ్గా నడుపుతూ ఉంటారు. వర్షాకాలంలో కూడా అలాగే నడుపుతూ ఉంటారు. సడన్ బ్రేక్ వేస్తే ఏమవుద్దంటే ఎటు వెళ్ళి పడతామో వాళ్ళకే తెలియదు. సో మనం ఏం చేయాలంటే స్లోగా నడిపితే ఎలాంటి ప్రమాదాలు ఉండదు. మీ వల్ల ఎదుటి వాళ్ళకి ప్రమాదం ఉండదు, మీకు ప్రమాదం ఉండదు. సో స్లోగా వెళ్దాం, బీ సేఫ్. వీడియో నచ్చితే గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా షేర్ చేయండి.